దేశ అధ్యక్షుడు అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ దేశాన్ని నడిపిస్తున్న తీరుపై అమెరికా ప్రజలు ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఆయన తీరును నిరసిస్తూ దేశమంతటా నిరసనలు అయితే తెలియజేస్తున్నారు. న్యూయార్క్ నుండి అలస్కా వరకు ప్రజలు వీధుల్లోకి వచ్చి హ్యాండ్స్ ఆఫ్ అంటూ నినాదాలు అయితే చేస్తున్నారు. ఇక్కడ హ్యాండ్స్ ఆఫ్ అంటే అర్థం ఏంటంటే మా జీవితంలోకి రాకు ట్రంప్ అని అర్థం అనమాట. రిపబ్లికన్ల పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది పెద్ద ఎత్తున జరిగినటువంటి నిరసనని చెప్పవచ్చు. గతంలో ఇటువంటి నిరసనలు జరిగినా సరే ఈసారి జరిగిన నిరసనలో జనం భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ నిరసనలో పౌర హక్కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, స్వలింగ సంపర్క సంస్థలు, న్యాయవాద సంఘాలు, సీనియర్ సిటిజన్స్, ఎన్నికలకు సంబంధించిన సంస్కరణల అధికారులు మొత్తం 150 సంఘాల ఆధ్వర్యంలో 50 రాష్ట్రాల్లోని 1200 ప్రాంతాలను చుట్టుముట్టి ఈ హ్యాండ్స్ ఆఫ్ ఆందోళనలు ప్రజలు చేస్తున్నారు. అయితే ఈ నిరసన అనేది శాంతియుతంగా వాళ్ళు చేస్తున్నారు. అయితే అక్కడ ప్రజలు ఈ నిరసనలు ఎందుకు చేస్తున్నారు, అసలు దానికి గల కారణం ఏమిటి, ఈ నిరసనలకు సంబంధించి ట్రంప్ ఏ విధంగా స్పందించాడు, అలాగే అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏమని చెప్తున్నారు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అయితే వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. పొలిటికల్ గా సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే చేస్తూ ఉంటాను. అలాగే స్టేట్, సెంట్రల్, గ్లోబల్ కి సంబంధించిన వీడియోస్ కూడా నేనైతే నా ఛానల్ లోనైతే పెడుతూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నేను ఈ వీడియో చేయడానికి సుమారుగా నాకు 8 గంటల సమయం అయితే పడుతుంది. ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటారో మీరు ఇలాగా సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని వీడియో చేయడానికి మీరు నన్ను పుష్ చేసిన వాళ్ళు అవుతారు. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పేల్చిన బాంబుతో అగ్ర రాజ్యాలతో సహా ప్రపంచ మార్కెట్లు అయితే కుదేలయ్యాయి. దీంతో ఆర్థిక మాంద్యం భయాలైతే అక్కడ ఉన్న ప్రజల్లోనూ అలాగే అక్కడ ఉన్న ప్రభుత్వంలోనూ ఏర్పడ్డాయి. అయితే ఈ పరిస్థితులపై తాజాగా అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ స్పందిస్తూ కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా ఆయన చేయడం జరిగింది. అయితే అమెరికాలో ఈ నిరసన జ్వాలలు ఎందుకు రేగాయి అని మనం చూసుకున్నట్లయితే మన దేశాలన్నిటి కలిపి రిసిప్రోకల్ టారిఫ్ అని ఒకటైతే ఉంటుంది. అది మనం తెలుగులో చెప్పాలంటే మీరు ఎంత ట్యాక్స్ వేస్తే మేము అంత ట్యాక్స్ వేస్తామని మన తెలుగులో చెప్పుకోవాలంటే ఆ విధంగా చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఈ ట్యాక్స్ వేయడం జరుగుతుందని మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ గా మన ఇండియాలో కారు తయారు చేసే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉందనుకోండి. అయితే మన ఇండియాలో కార్లు తయారవుతాయి కదా, మన ఇండియాలో అమ్ముకుంటారు. కానీ అదే కార్ని మనం అమెరికాలో అమ్మాలంటే, అంటే మన ఇండియా నుండి దాన్ని ఎక్స్పోర్ట్ చేసి అమెరికాలో ఇంపోర్ట్ చేసి దాన్ని అమ్మాలంటే అక్కడ ఇంపోర్ట్ ఛార్జెస్ ఉంటాయి కదా. సో వాటిని మనం తెలుగులో చెప్పాలంటే దిగుమతి సుంకాలని అంటూ ఉంటాము. అయితే ఈ దిగుమతి సుంకాలకు సంబంధించి అక్కడ ట్యాక్స్ అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పెంచడం జరిగింది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎందుకు పెంచారంటే మీరు ట్యాక్స్ ఎక్కువగా వేస్తున్నారు కాబట్టి మేము కూడా ట్యాక్స్ ఎక్కువగా వేస్తామని అతనైతే చెప్తున్నాడు. అలాగే అమెరికాలో ఏదైనా ఒక కారు తయారైపోయింది అనుకోండి, ఆ కార్ ని మన ఇండియాలో సేల్ చేయాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఛార్జెస్ కూడా అంటే దిగుమతి సుంకాలు కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గా అక్కడ మన కారుకు డొనాల్డ్ ట్రంప్ 26% ఇంపోర్ట్ ఛార్జెస్ వేసాడు అనుకోండి. అలాగే అమెరికాలో తయారైన కారు మన ఇండియాలో అమ్మాలంటే ఇక్కడ ఇంపోర్ట్ ఛార్జెస్ కూడా 26% అయితే ఉంటుంది. అంటే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే అక్కడ ఇంపోర్ట్ ఛార్జెస్ 26% ఉంటే మన ఇండియాలో 26% ఉంటుంది. అంటే ఇక్కడ మీరు ట్యాక్స్ ఎంత పెంచితే మేము అంతే పెంచుదామని చెప్పేసి అక్కడ డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్తున్నాడు. అయితే ఈ ట్యాక్స్ నే రిసిప్రోకల్ టారిఫ్ అని పిలవడం జరుగుతుంది. అయితే ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ ఈ రిసిప్రోకల్ ఎక్కువ స్థాయిలో పెంచడం జరిగిందని, దాని వల్ల వస్తువుల రేట్లు ఎక్కువగా ఉంటాయని చెప్పేసి, అంతేకాకుండా అక్కడ ప్రజలకు కొనుగోలు శక్తి అనేది తగ్గిపోతుందని, దాని వల్ల ఆర్థిక మాంద్యం ఏర్పడే పరిస్థితి వస్తుందని అక్కడ ప్రజలైతే డొనాల్డ్ ట్రంప్ ని దిగుమతి సుంకాలను తగ్గించమని డొనాల్డ్ ట్రంప్ అయితే కోరుతున్నారు. దాని వల్లే ఇక్కడ నిరసన జ్వాలలు అయితే చెలరేగాయి. అయితే మీకు ఒక డౌట్ అయితే రావచ్చు, అక్కడ దిగుమతి సుంకాలు డొనాల్డ్ ట్రంప్ అనేది తన ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు కదా, సో తప్పేముందని చాలా మంది అయితే అంటూ ఉంటారు. అమెరికా ప్రపంచంలో అత్యధిక ధనిక కంట్రీ కదా, సో ఈ ధనిక కంట్రీ వల్లే రెసిప్రోకల్ టారిఫ్ అనేది ఆ విధంగా పెంచినట్లయితే మిగతా దేశాలు ఏ విధంగా పెంచుతాయని చాలా మంది అయితే అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ పైన విమర్శలు అయితే చేస్తున్నారు. అభివృద్ధి చెందని దేశాలు ఉన్నాయి కదా, అభివృద్ధి చెందని దేశాలు ట్యాక్స్ అయితే పెంచుకోవచ్చు, అంటే ఈ దిగుమతి సుంకాలను అయితే పెంచుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ దేశం డెవలప్ అవ్వాలి కాబట్టి. అమెరికా దేశం ఆల్రెడీ డెవలప్ అయిన దేశం కాబట్టి అయినా సరే వాళ్ళు ట్యాక్స్ ఎందుకు అక్కడ పెంచుతున్నారు అనేది కూడా చాలా మందిలో ఒక డౌట్ అయితే ఉంది. అయితే దానికి సమాధానంగా డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పడం జరిగింది. అయితే అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ ఈ ట్యాక్స్ పెంచే విషయం గురించి ఆయన ఏమని చెప్తున్నాడు అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాము. కొన్నిసార్లు మనకున్న అనారోగ్యాన్ని బాగు చేసుకోవాలంటే చేదుగా ఉన్న మెడిసిన్ అయినా సరే మనం తీసుకోవాలని డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక వాణిజ్య లోటు పరిష్కారం అయ్యే వరకు ఈ దిగుమతి సుంకాల
రేట్ అనేది తగ్గించే ప్రసక్తి లేదని డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నాడు. అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్ లిబరేషన్ డే అనే పేరుతో పలు దేశాల్లో ప్రతీకార సుంకాలను అయితే పెంచడం జరిగింది. అయితే మనం ఇక్కడ ప్రతీకార సుంకాలు అంటే ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, రెసిప్రోకల్ టారిఫ్ అని. సో దాన్ని ప్రతీకార సుంకాలు అని కూడా అనవచ్చు. ఎందుకంటే వేరే దేశం దిగుమతి సుంకాలను పెంచినట్లయితే అదే రేంజ్ లో యువతల దేశం కూడా దిగుమతి సుంకాలను పెంచుతుంది కాబట్టి ఒకరిపై ఒకరు ప్రతీకారంతో ఈ దిగుమతి సుంకాలను పెంచుకుంటున్నారు కాబట్టి ప్రతీకార సుంకాలు అని కూడా పిలవచ్చు. ఈ విషయం ఒకసారి మీరు గమనించండి. అయితే ట్రంప్ పెంచిన ఈ ప్రతీకార సుంకాలను ఏప్రిల్ 2 అర్ధరాత్రి నుంచే ఇవి అమల్లోకి వస్తాయని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. వైట్ హౌస్ లోని రోజ్ గార్డెన్స్ లో జరిగిన కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడుతూ ఈ రోజు లిబరేషన్ డే గా ఆయన పేర్కొన్నాడు. అమెరికా భవిష్యత్ అనేది అమెరికన్ల చేతిలో ఉందని ట్రంప్ పేర్కొన్నాడు. అమెరికా పైన వివిధ దేశాలు విధించే దిగుమతి సుంకాల్లో 50% మాత్రమే అమెరికా దేశం అనేది పెంచిందని ఆయన చెప్పాడు. అలాగే భారత్ నుంచి ఏదైనా కారు దిగుమతి చేసుకున్నారనుకోండి అమెరికన్లు, సో అక్కడ దిగుమతి సుంకాలు ఆ కారు పైన 26%గా ఆ దేశం అయితే ప్రకటించింది. అలాగే చైనా నుండి ఏదైనా వస్తువుని అక్కడ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నారనుకోండి దానిపైన 34% ట్యాక్స్ పే చేయవలసి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ అయితే చెప్పాడు. అమెరికన్లకు ఈ రోజు పునర్జన్మ అని ఆయన తన ప్రకటనలో చెప్పాడు. చాలా సంవత్సరాల నుంచి మన దేశాన్ని మోసగాళ్లు ఉపయోగించుకుంటున్నారని, ఇకపై అది జరగదని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. పై ఎవరైతే భారీ సుంకాలను విధిస్తున్నారో వాళ్ళపైన కూడా భారీగా సుంకాలను విధిస్తామని ఆయన అంటున్నాడు. అలాగే ప్రతీకార సుంకాలను పెంచడానికి గల కారణాలు కూడా ట్రంప్ వివరించడం జరిగింది. అమెరికాకు దిగుమతి అయ్యే ఏ వస్తువు అయినా సరే అమెరికాలో మినిమం టు మినిమం 10% అయితే ట్యాక్స్ పే చేయవలసి ఉంటుందని ఆయన చెప్పాడు. అమెరికా ఈ రోజు కోసం చాలా ఏళ్లుగా ఎదురు చూస్తుందని, అమెరికా ఏదో ఒక రోజు సంపన్న దేశంగా మారుతుందని ఆయన అభివర్ణించడం జరిగింది. అనేక దేశాలు అమెరికా యొక్క మేధో సంపత్తిని దొంగిలించాయని, పలు దేశాలు అన్యాయమైన విధానాలను అవలంబించాయని ట్రంప్ చెప్పాడు. అమెరికా నుండి దిగుమతి చేసుకునే ద్విచక్ర వాహనాల విషయంలో మనం చూసుకున్నట్లయితే భారత్ 70%, వియత్నాం 75%గా అక్కడ దిగుమతి సుంకాలను వాళ్ళు వసూలు చేస్తున్నారని, కానీ మేము అంత వసూలు చేయట్లేదని డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. అంతేకాకుండా అమెరికాకు సంబంధించిన ఫోర్డ్ కార్ ఉంది కదా, సో ఈ ఫోర్డ్ కార్ అనేది వివిధ దేశాలు చాలా తక్కువగా వాడుతున్నాయని, అంతేకాకుండా తక్కువ అమ్మకాలు కూడా ఈ ఫోర్డ్ కార్ విషయంలో జరుగుతున్నాయని ఆయన చెప్పాడు. ఈ సమతుల్యత అనేది అమెరికాకు నష్టం చేకూరుస్తుందని, అందుకే అన్ని దేశాల్లో తయారయ్యే ఆటోమొబైల్ పైన ఈ అర్ధరాత్రి నుంచి 25% ట్యాక్స్ అయితే వసూలు చేస్తామని ఆయన చెప్పాడు. అయితే ట్రంప్ అన్ని దేశాల పైన ఈ ప్రతీకార ట్యాక్స్ అనేది పెంచినప్పుడు అన్ని దేశాల రాయబారులు అలాగే అన్ని దేశాల అధ్యక్షులు తమను సంప్రదించారని, ట్యాక్స్ ను తగ్గించమని వాళ్ళైతే తనను వేడుకున్నారని ట్రంప్ చెప్పాడు. అయితే మీరు ట్యాక్స్ తగ్గిస్తే మేము కూడా ట్యాక్స్ తగ్గిస్తామని నేను అన్నానని ట్రంప్ చెప్తున్నాడు. భారత ప్రధాని అయినటువంటి మోడీ గారు కూడా తనను సంప్రదించాడని, మోడీ తనకు గొప్ప స్నేహితుడని, అయితే భారత్ అమెరికాతో సరైన విధంగా వ్యవహరించడం లేదని, భారత్ అమెరికాలో తయారయ్యే వస్తువులను దిగుమతి చేసుకోవాలంటే 52% ట్యాక్స్ విధిస్తుందని ఈ సందర్భంగా ఆయన చెప్పాడు. ఇక వివిధ దేశాలపై ట్రంప్ దిగుమతి సుంకాలను ఏ విధంగా పెంచాడనేది ఇప్పుడు మనం చూద్దాము. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ రైట్ సైడ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి కదా, ఈ ఎల్లో కలర్ లో ఉన్నాయన్ని వివిధ దేశాల నుంచి యుఎస్ఏ గవర్నమెంట్ ఇంపోర్ట్ చేసుకున్న వాటిపైన ట్యాక్స్ యుఎస్ఏ అనేది ఏ విధంగా వేసింది అనేది ఇదన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇవి యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన వివిధ దేశాల గవర్నమెంట్లు వేస్తున్న ఇంపోర్ట్ ఛార్జెస్ అన్నమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చైనా వచ్చేసేసి 67% అయితే వేస్తుంది. అంటే అమెరికా నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన 67% ట్యాక్స్ అయితే ఇక్కడ చైనా అయితే వేస్తుంది. కానీ చైనా నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన మన యుఎస్ఏ వచ్చేసేసి 34% ట్యాక్స్ మాత్రమే వేస్తుంది అనమాట. ఇక వియత్నాం చూసుకున్నట్లయితే వియత్నాం వచ్చేసేసి ఇక్కడ 90% ట్యాక్స్ అయితే వేస్తుంది. అదే అమెరికా గవర్నమెంట్ వచ్చేసేసి 46% మాత్రమే ట్యాక్స్ అయితే వేస్తుంది. అలాగే మన ఇండియా చూసుకున్నట్లయితే ఇండియా యుఎస్ఏ నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన 52% ట్యాక్స్ వేస్తే అమెరికా యుఎస్ఏ నుండి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన 26% మాత్రమే ట్యాక్స్ అయితే వేస్తుంది. ఇంకా ఇలా మనం కిందకు వచ్చినట్లయితే ఇక్కడ ఇండోనేషియా చూసుకున్నట్లయితే 64%, అలాగే యుఎస్ఏ వచ్చేసేసి 32% అయితే వేస్తుంది. ఇంకా ఇలా కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ ఇజ్రాయెల్ చూసుకున్నట్లయితే ఇక్కడ 33%, ఇక్కడ 17%. అలాగే ఇంకా కిందకు వచ్చేసినట్లయితే ఇక్కడ శ్రీలంక చూసుకున్నట్లయితే 88%, ఇక్కడ వచ్చి 44% ట్యాక్స్ వేస్తుంది అనమాట. సో ఈ విధంగానైతే వివిధ దేశాలు యుఎస్ఏ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న వస్తువుల పైన ఎక్కువ ట్యాక్స్ అయితే వేస్తుంది, కానీ యుఎస్ఏ మాత్రం తక్కువ ట్యాక్స్ అయితే వేస్తుంది అని అయితే ట్రంప్ అయితే ఈ విధంగా చూపించి మనకు చెప్పడం జరిగింది. ఇక అక్కడ ప్రజలు ఏమని మాట్లాడుతున్నారని ఒకసారి మనం చూసుకున్నట్లయితే ట్రంప్ ఎన్నికల ప్రచారంలో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ అమెరికన్లను ఆకట్టుకుని బంపర్ మెజార్టీతో అధికార పగ్గాలను చేపట్టిన ట్రంప్ ఇప్పుడు దేశ ప్రజలకే తలనొప్పిగా మారారు. ఆయన ప్రపంచ దేశాలపై విధించే ప్రతీకార సుంకాలు కాస్త ఇప్పుడు అమెరికా ప్రజలకే అవి పెనుముప్పుగా మారాయి.
మారాయి. అమెరికాలో ఒక్కసారిగా వస్తువు ధరలు పెరిగిపోయాయని, ఇలా పెరిగిపోవడం కారణంగా ఇక మున్ముందు ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుందోనని అక్కడ ప్రజలైతే భయపడుతున్నారు. 3 నెలల క్రితం ఎలా ఉండేవాళ్ళం ట్రంప్ అధికారంలోకి రాకముందు అనమాట. ఇప్పుడు ఎందుకు ఇలా మన పరిస్థితి ఇలా తయారైందని అక్కడ ప్రజలైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక వ్యవస్థ, వలస విధానం, అలాగే మానవ హక్కులపై ట్రంప్, ఎలన్ మస్క్ అనుసరిస్తున్న విధానాలపై మన్హాటన్ నుంచి అలాస్కా వరకు పలు రాష్ట్రాల రాజధానుల్లో వేల మంది హ్యాట్స్ ఆఫ్ అంటూ ఆందోళనల్లో పాల్గొన్నారు. పోర్ట్లాండ్, ఒరేగాన్, లాస్ ఏంజల్స్ తో సహా ప్రజలు వీధుల్లో వచ్చి నిరసనలు అయితే తెలిపారు. వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడం జరిగింది. అయితే ఇలా వేల మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగించడంపై అక్కడ ప్రజలైతే మండిపడుతున్నారు. ఇక్కడ ఫెడరల్ ఉద్యోగులు అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులని అర్థం. సామాన్యులకు భద్రత కలిగించే ఆఫీసులు అయితే అక్కడైతే ఉంటాయి. అవి కూడా మూసివేయడం జరిగిందని అక్కడ ప్రజలైతే మండిపడుతున్నారు. వలసదారులను వెనక్కి పంపించడం, అలాగే ట్రాన్స్జెండర్ హక్కులను లాక్కోవడం, అక్కడ ఆరోగ్య రంగంపై నిధులను కూడా ప్రభుత్వం అయితే తగ్గించేసింది. దీనిపై కూడా వాళ్ళైతే మండిపడుతున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే ఈ ప్రతికార సుంకాలు అనేవి తగ్గించే అవకాశం లేదని ఆయన అయితే స్పష్టం చేస్తున్నాడు. సుంకాల విషయంలో సమానత్వం సాధిస్తే తప్పితే సమస్యకు పరిష్కారం లభించదని ఆయన పేర్కొన్నాడు. అంటే ఆయన చెప్పేది ఏంటంటే అన్ని దేశాలు దిగుమతి సుంకాలు అనేది తగ్గిస్తే మేము కూడా తగ్గించడం జరుగుతుందని ఆయన చెప్తున్నాడు. చైనాపై కూడా మరింతగా సుంకాలను విధిస్తామని ఆయన చెప్తున్నాడు. చైనా 34% దిగుమతి సుంకాలను విధిస్తుంది. అయితే మంగళవారం అలాగే బుధవారం లోపల ఈ 34% దిగుమతి సుంకాలను చైనా తగ్గించుకోకపోతే చైనా నుంచి దిగుమతి అయిన వస్తువులపైన అమెరికా 50% దిగుమతి సుంకాలను వసూలు చేస్తుందని ఆయన చెప్తున్నాడు. ఇది ఫ్రెండ్ అమెరికాలో జరుగుతున్న నిరసనలకు సంబంధించి పూర్తి వివరాలు. ఎవరైతే ఈ వీడియోని చివరి వరకు చూస్తున్నారో వాళ్ళు జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.